ఇల్లరా అక్క, విగ్రహం మారిపోయినట్టుంది. ఏమైంది వసు? ఆ విగ్రహం మనం పెట్టిన విగ్రహం కాదక్క, మారిపోయింది. విగ్రహం మారిపోవడం ఏంటి వసు? మనం పెట్టిన విగ్రహానికి తల వెనుక చక్రం ఉంటుంది, మెడలో దండ కూడా వేశాం, ఆ హారం కూడా ఉంది. విగ్రహాన్ని ఎవరో మార్చేశారు. ఎవరు మారుస్తారు వసు? అదే అర్థం కావట్లేదక్క. పనైందా? కొట్టేశాను మేడం. అక్కడ డమ్మీ విగ్రహం పెట్టేశాను. ఒరిజినల్ విగ్రహం ఎక్కడుంది? అదిగో ఆ బ్యాగ్లో ఉంది. సరే, నువ్వు వెంటనే వెళ్ళిపోతే అందరికీ నీ మీదే డౌట్ వస్తుంది. కాసేపు ఉండి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో. ఓకే మేడం. ఇప్పుడు ఏం చేద్దాం వసు? వెంటనే ఆయనకు చెప్పాలక్క. అక్క, అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పద్దు. త్వరగా వెళ్ళు వసు. వ్రతం మొదలు కాకముందే అసలు విగ్రహాన్ని వెతికి పట్టుకోవాలి. ఆయన ఎక్కడా? ఏమండి? I'll call you back. ఏంటండి? అమ్మవారి విగ్రహం మారిపోయిందండి. వాట్? ఇందాక పూజలో నేను పెట్టిన విగ్రహం వేరు, ఇప్పుడున్న విగ్రహం వేరు. షట్. ఇది నకిలీ. అలా ఎలా మారుతుందండి? అప్పుడు ఎవరో కావాలని విగ్రహాన్ని మార్చినట్టున్నారు. అసలు విగ్రహాన్ని మార్చడం కోసమే ఇదంతా చేసినట్టున్నారు. ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారమే చేసినట్టున్నారు. ఎవరు చేసుంటారు? ఏమో తెలీదండి. ఇప్పుడు ఉన్నది నకిలీ విగ్రహంలా ఉంది. అసలు విగ్రహానికి వేసిన గోల్డ్ చైన్ కూడా కనిపించడం లేదు. ఆ చైన్ కోసం విగ్రహాన్ని మార్చారు లేదా విగ్రహాన్ని మార్చారో అర్థం కావడం లేదండి. చైన్ కోసం అయితే చైన్ మాత్రమే తీసేవారు. విగ్రహాన్ని మార్చారంటే వాళ్ళ ప్లాన్ వేరే ఉన్నట్టుంది. ఇంతకు ముందు ఎవరైనా బయటికి వెళ్ళారా? నాకు తెలిసి ఎవరూ వెళ్ళలేదండి. అయితే ఆ దొంగ ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు. ఓ పని చేద్దాం. సెక్యూరిటీ, 5 minutes క్రితం ఎవరైనా బయటికి వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదు సార్. ఓకే, వెంటనే గేట్ క్లోజ్ చేయి. ఓకే సార్. మళ్ళీ నేను చెప్పే వరకు ఎవరికి గేట్ ఓపెన్ చేయకండి. ఎవరు వచ్చినా బయటికి పంపించకండి. అలాగే సార్. ఓకే. రాజావారు, ఎవరు? మీరే. నేను రాజావారేంటండి? మీరు రాజా, నేను మీ రాణిని. మీకు తాగడానికి తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? ఈరోజు నేను ఫాస్టింగ్ అండి. ఏమి తినను, ఏమి తాగను. వ్రతం రోజు ఆడవాళ్ళు ఉపవాసం ఉంటారు, మగవాళ్ళు మీరున్నారేంటి? ఓ
అది నా కోసమే కదా. ఆ? ఛీ, దీని అమ్మ బతుకొచ్చడా. పంతులు గారు, వ్రతం మొదలు పెట్టడానికి ఇంకా ఎంత సమయం ఉంది? మరో 5 నిమిషాల్లో మొదలు పెట్టేయచ్చమ్మా. అందరూ వినండి, మరో 5 నిమిషాల్లో వ్రతం మొదలవుతుంది. ఆ లోపు మీరంతా ఒక పని చేయాలి. నా కోసం మీ అరచేతి ముద్రలు ఈ క్యాన్వాస్ పైన వేయండి. మీ గుర్తుగా ఆ ముద్రలని దాచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడిదంతా ఎందుకు వసు? మొదటిసారి వ్రతం చేస్తున్నాను కదత్తయ్య, జ్ఞాపకంగా ఉంటుందని. అలాగేనమ్మా, కానివ్వు. ఒక్కొక్కరుగా వచ్చి తడు పసుపులో మీ కుడి చేతిని అద్ది ఈ క్యాన్వాస్ పైన వెయ్యండి. మావయ్య, మీరు మొదలు పెట్టండి. అత్తయ్య, మీరు. మీరు రండి. యాండి, మీ చేతి ముద్ర, నా చేతి ముద్ర రెండు పక్క పక్కనే ఉండాలి, సరేనా? వామ్మో భగవంతుడా. మీరు రండి. ఈ చేతి ముద్రలు దేనికోసమో? ఆ ముద్రల సహాయంతో వసు విగ్రహం దొంగలను పట్టుకోవాలనుకుంటుంది. చేతి ముద్ర సాయంతో నిన్నెలా పట్టుకుంటుంది? విగ్రహానికి గంధం పసుపు రాసింది. విగ్రహం తీస్తున్నప్పుడు నా చేతులు కంటుకుంది. ఎంత తుడిచినా పోవట్లేదు. ఎవరైతే విగ్రహం తీశారో వారి చేతులకి గంధం పసుపు అంటుకునుంటుందని, అలా విగ్రహం దొంగల్ని పట్టుకోవచ్చని వసూయ ఇలా ప్లాన్ చేసింది. అటు చూడండి, ముద్రలు వేస్తున్న ప్రతి ఒక్కరి చేతులను వసు జాగ్రత్తగా గమనిస్తుంది. నువ్వు వెంటనే డూప్లికేట్ విగ్రహం తీసుకుని వెళ్ళిపో. దొరికితే అందరం ఇరుక్కుంటాం. హారిక, మీరు కూడా రండి. మేము ఆకర్ని వేస్తాం అఖిల్. అందరూ వెళ్ళిపోతారు కదా, త్వరగా రండి. చేతులు బాలేదని చెప్పి
పదండి. ఇదిగో అమ్మాయి, నువ్వు కూడా వచ్చి నీ చేతి ముద్ర వేయి. నిన్నే రమ్మంటున్నాను కదా. చేతి ముద్ర వేయి. నా చెయ్యి తెగింది మేడం. ఎలా తెగిందమ్మా? ఏదో చిన్న గాజు పెంకు గుచ్చుకుంది. ఇంట్లో గాజు పెంకేంటి? మీ చేయి చూపించండి. చూపించండి. అయ్యయ్యో, పెద్ద గాయమే అయినట్టుంది. చాలా రక్తం కూడా వస్తుంది. రండి, కట్టు కడతాను. నేను హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుంటాను మేడం. రండి, నేను కట్టు కడతాను. పర్లేదు మేడం. చూపించండి. పర్లేదు మేడం. పర్లేదు, చూపించండి మేడం. విగ్రహం ఎక్కడ? ఏ విగ్రహం మేడం? నువ్వు దాచిపెట్టిన విగ్రహం. నాకేం తెలియదు మేడం. మర్యాదగా నిజం చెప్పు. నీ నోట్లోకెళ్ళి చీర లోపల జీన్స్ ప్యాంటు నేను చూశాను. నీ చేతులకి గంధం పసుపు అంటుంది. అవి కవర్ చేయడానికి చెయ్యి కోసుకున్నావు. విగ్రహం దొంగవి నువ్వే. విగ్రహం ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, నిన్ను వదిలేస్తాను. లేదంటే పోలీసులకు అప్పచెప్తాను. వసు, మమ్మీ, వసు, మమ్మీ. నో నో, పాపనేం చేయకు, వద్దు. అను అను, అను అను అను, నేను చేయకు ప్లీజ్. అను, నేను చేయదు ప్లీజ్. పాపను వదిలేసాయి. అను, మమ్మీ, మమ్మీ. ఏయ్, ఆగు.
అఖిల్ వద్దు, ఆగు. తన కోసం వెళ్ళొద్దు. నీ చేతికి గాయమైంది కదమ్మా. పర్లేదు అత్తయ్య. వసుగారు, ఎవరమ్మా అమ్మాయి? ఎవరో దొంగ మావయ్య. మన ఇంట్లో వ్రతం జరుగుతుందని తెలుసుకుని మన విగ్రహం తీసుకువెళ్లి నకిలీ విగ్రహం పెట్టాలనుకుంది. అందుకని నీ ప్రాణాలకి తెగించి అనూని విగ్రహాన్ని కాపాడవా వసు? అదిగో ఆ బ్యాగ్లో విగ్రహం ఉంది. వ్రతం జరగదు అన్నావు, కానీ జరుగుతుంది. ఈసారికి పూజ మొదలైపోయింది. నెక్స్ట్ టైం చూద్దాం. వెళ్ళి కూర్చో. మనం కూడా కూర్చుందామా రాజా? ఎక్కడ? అక్కడ. మనం అక్కడ కూర్చోటం ఏంటమ్మా? అమ్మా బామ్మ ఏంటి, సుమా అని పిలవండి. దేవుడా! ఇదిగో ఈ ఏడు కాదు కాని వచ్చేడు మాత్రం మనం ఎంచక్కా కూర్చుందాం, సరేనా? అసలేమనుకుంటుంది ఇవిడ? అయ్యా, ఈ కంకణాన్ని మీ శ్రీమతికి కట్టండి. మీ ధైర్య సాహసాల వలన ఈ వ్రతం విజయవంతంగా పూర్తయిందమ్మా. మీ అమ్మాయిని, అమ్మవారిని కూడా మీ ప్రాణాలకు తెగించి కాపాడారు. సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సకల ఐశ్వర్యాలు సమకూరాలని దీవిస్తున్నానమ్మా.